మనకి ఎవరైనా మేడారం నుంచి ఇలా బంగారం తీసుకొనొచ్చి ప్రసాదం పంచితే, దాంతో మనం ఏం చేసుకోవాలో మీకు తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను యాక్చువల్లీ ఇలా ఇచ్చిన ప్రసాదంతో నేను కొబ్బరి లడ్డులయితే చేసుకుందామని ఫస్ట్ అనుకున్నాను. కాకపోతే మళ్ళీ నాకొక డౌట్ అయితే వచ్చిందండి. ఇలా లడ్డూలు అవి చేసుకోవచ్చో లేదో అని తెలియక నేను ఇంకా స్టాప్ చేసేసి, ఆ కొబ్బరిలో చక్కెరేసుకొనైతే తినేసాను. అసలు ఆ బంగారంతో ఏం చేయాలో నాకైతే అస్సలు అర్థం కావట్లేదు. మీకు తెలిస్తే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఏంటి ఇవాళ వంట చేసే వీడియో పెట్టలేదు అని అనుకుంటున్నారా? ఏం లేదండి బాబు. స్టార్టింగ్‌లో వంట చేసే వీడియోస్ పెడితే దానికి వ్యూస్ బాగా వచ్చాయి. ఇంకా ఆ వీడియో చూసి గనుక ఎవరైనా ఇంట్లో నేను చేసే వంటలు ప్రయోగిస్తే వాళ్ళకి వాళ్ళ ఇంట్లో వాళ్ళతో అక్షింతలు మాత్రం అస్సలు తప్పదు. అదే అండి అక్షింతలంటే తిట్లన్నమాట. అలా తిట్లు పడడం ఎందుకు, మనం తిట్టించుకోవడం ఎందుకు అని చెప్పేసి ఇంక నేను వంట చేసే వీడియో అయితే అసలు పోస్ట్ చేయలేదు. మనకా వంట అంతంత మాత్రమే వచ్చు. ఇంకా ఆ వీడియో తీసుకెళ్ళి యూట్యూబ్‌లో పెడితే వంటలు బాగా వచ్చిన వాళ్ళు నన్నేదన్నా తిడతారేమో అని చెప్పి భయమేసేసి ఇంక వంట వీడియో అయితే పెట్టలేదు. ఏంటి అంత దిగులుగా కూర్చున్నా అని అనుకుంటున్నారా? ఈరోజు ఇంకా రేపటి గురించి అనేసి ఇలా పిండి కలిపేటప్పుడు ప్రతిరోజు లేదులే అన్న ఇప్పుడు 35 డేస్ నుంచి ఇంట్లోనే ఉంటున్నాను కాబట్టి చాలా బోర్ కొట్టేస్తుంది. నా మొహం తేజు, తేజు మొహం నేను చూసుకోవడమే ఉందనమాట. అలా అని చెప్పి స్వామికి ఫోన్ చేసి మమ్మల్ని కొంచెం బయటికి తీసుకొని వెళ్ళు అని చెప్తే, స్వామి ఇంకా గుడి దగ్గరికెళ్ళి పూజ అంతా చేసుకొని, సరే నేనొస్తున్నాను మీరు రెడీ అయిపోండి మనం అలా బయటికెళ్దామని చెప్పాడు. రెడీ అయిపోండి అని చెప్పాక రెడీ అయిపోకుండా ఉంటామా? ఇంకా అలాగే నేను, తేజు రెడీ అయిపోయిన తర్వాత తీరా స్వామి రానే వచ్చారనమాట. ఇంక వచ్చి రాగానే ఇంకా ఆటో టైర్ అయితే తీసుకున్నారు. ఇంక దాంతోనే నాకు కొంచెం అర్థమైంది. కాకపోతే మనది మట్టి బుర్ర కదా! అస్సలు కొంచెము అర్థమయ్యి కాకుండా అయితే ఉన్నింది. ఇంకా అలా బయటికెళ్ళేటప్పుడు తీరా ఎక్కడికి తీసుకెళ్ళాడంటే ఆటో స్టెఫ్నీ అయితే ఖరాబ్ అయిందంట. ఇంకా అక్కడికి తీసుకెళ్ళాడు. బయటికంటే మనం ఎక్కడికో అనుకుంటాం కదా! అయినా నా బుద్ధి తక్కువ కాకపోతే, ఈ స్వామిమాల వేసుకున్నప్పుడు బయటికంటే ఆయన మాత్రం ఎక్కడికి తీసుకొనెళ్తారులే అనేసి అడ్జస్ట్ అయిపోయాను. ఇంక లేదు మాకు ఇంకేదైనా కొనించు అని చెప్తే అలా చిప్స్ షాప్‌కయితే తీసుకొనెళ్ళాడు. ఇంక తేజు కోసం కొన్ని స్నాక్స్ అవి తీసుకున్నాడనమాట. తేజుకి అన్ని కొనిచ్చినా కూడా అవన్నీ వద్దంట. తనకి డబ్బులే కావాలని చెప్తున్నాడనమాట. అందుకని ఏడుస్తున్నాడు.